బుద్ధినం సంతరిష్ట. ఇది భగవానుడి వాక్యం. జ్ఞానం అనే పడవతో ఎంత పాప సముద్రాన్ని దాటేస్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించండి, జ్ఞానాన్ని వినండి, విన్నది మననం చేయండి, మననం చేసి దాన్ని నిలుపుకోండి. ఈ జ్ఞానానికి ఆనుషంగికంగా అంటే అనుబంధముగా ధర్మాచరణ చేయండి. అంతే. ధర్మం లేని జ్ఞానం లేదు. అది వీలైన ధర్మాచరణ చేయడం, జ్ఞానం వినడం, ఈ రెండు నిలబడటానికి భగవన్ నామస్మరణ చేయడం ఈ యుగంలో మనకి అధ్యాయం వల్ల గ్రహించగలిగినటువంటి సులభోపాయం అని అనుకుంటున్నాం. అంతే కదా, సులభం అవునా కదా చేసిన వాడికి తెలుస్తుంది. సులభమే. మనం వినండి, పట్టకపోతే భగవన్నామ ఆలంబనం చేసుకోండి, భక్తిని పెంచుకోండి, తప్పకుండా జ్ఞానం పెరుగుతుంది. భక్తితో జ్ఞానం, జ్ఞానంతో భక్తి పెరుగుతాయండి. అది రహస్యం. భగవంతుని మీద భక్తి పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది. ఆయన తప్ప మరొకటి లేదనేది కదా జ్ఞానం. మరి ఆయనే తప్ప మరొకటి లేదు, ఇప్పుడు ఆయన దృఢపడిపోదు, అది భక్తి. ఆ భక్తి ఇంకా గొప్పది. అదే నా భక్తుల్లో జ్ఞాన భక్తులు నా విష్ణు పరమాత్మ చెప్పాడు కదా.